హలో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలకు 893 మంది నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక వాటిలో 268 అభ్యర్థులు నామినేషన్ ఈసీ రిజెక్ట్ చేసింది. అలాగే 100 మంది అభ్యర్థుల నామినేషన్లు ఉపసంహరించుకోగా లోక్సభ బరిలో 525 మంది అభ్యర్థులు నిలిచారని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల్లో అత్యధికంగా సికింద్రాబాద్ లోక్సభ బరిలో 45 మంది, అత్యల్పంగా ఆదిలాబాద్ లోక్సభ బరిలో 12 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. ఇక చూస్తున్నాం. తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలకు 893 మంది నామినేషన్లు దాఖలు చేయాయి. ఇక వాటిలో 268 మంది అభ్యర్థులు నామినేషన్లు ఈసీ రిజెక్ట్ చేసింది. అలాగే 100 మంది అభ్యర్థులను నామినేషన్లు ఉపసంహరించుకోగా లోక్సభ బరిలో 525 మంది అభ్యర్థులు నిలిచారని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల్లో అత్యధికంగా సికింద్రాబాద్ లోక్సభ బరిలో 45 మంది, అత్యల్పంగా ఆదిలాబాద్ లోక్సభ బరిలో 12 మంది ఉన్నారని అధికారులు తెలిపారు.